ప్రతిరోజు ఇది కనిపించేట్టుగా చేస్తాం. దీని మీద ప్రతిరోజు రివ్యూలు తీసుకుంటాం. దీన్ని మనస వాచ కర్మన దీన్ని అమలు చేస్తాను. అమలు చేసిన తర్వాత వీటిని చూపించి ఇవన్నీ మేము చేశాం, ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజలను గర్వంగా అడుగుతాం. ఒక అబద్ధం ఉండదు, ఒక మోసము ఉండదు దీంట్లో. ఇక మేనిఫెస్టోలోని కొన్ని పాయింట్లు మాత్రం ఒక చదువు వినిపిస్తాను, ఎందుకనంటే అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఆఫ్ కోర్స్ ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, మహా అయితే ఇంకొక 40 minutes ఏమైనా పడుతుందేమో, కొంచెం అంతకన్నా ఎక్కువ అయితే పట్టదు. మొట్టమొదటిగా రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇక్కడ మేము మొట్టమొదటిగా ఇక్కడ పెట్టాం. నవరత్నాల్లో ఆఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్ నవరత్నాలే. మెజారిటీ ఆఫ్ ద మేనిఫెస్టో ఇస్ నవరత్నాలు. ఆ నవరత్నాలు కాక తర్వాత పాదయాత్రలో నేను ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్లో మా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సిఫార్సులు, ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. పెట్టుబడి కోసం 12,500 రూపాయలు మే మాసంలో ఇస్తాం. పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ₹1.5 ఇస్తాం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే పలాని రేట్లని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. 2వ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు ₹4 బోనస్ ఇస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం. టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తాం. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. ఇక రైతుకు సంబంధించిందే కౌలు రైతు టాపిక్ కూడా ఒకటి ఉంది. అది ఇటువైపున పక్కన మేనిఫెస్టోలో ఇటువైపున కనిపిస్తుంది. అది కూడా రైతుకు సంబంధించిన టాపికే కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నా. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా 11 నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, ప్రయోజనాలు వారికే అందేట్లుగా చేస్తాం. ఇంతేకాదు నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలిన అన్ని హామీలు కూడా పంట బీమా దగ్గర నుంచి వడ్డీ లేని రుణాల వరకు, 9 గంటల ఉచిత విద్యుత్ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల దాకా, ఇలా ప్రతి అంశము ఈ కౌలు రైతులకు అందరికీ వర్తింపచేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే 12,500 రూపాయలు పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా కూడా ఇస్తాం. అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం
5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు 40,000 రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం. ఎక్కడ చికిత్స చేయించుకున్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తాం. అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. కిడ్నీ వ్యాధి, థాలసీమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు పెన్షన్ నెలలా ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా మెరుగ్గా పగడ్బందీగా అందిస్తూనే మరోవైపు 2 ఏళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయో ఫోటోలు మేము ముందుంచుతాం. 2 ఏళ్ల తర్వాత అవే హాస్పిటల్ను దిశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, వాటి ఫోటోలను మళ్ళీ మీ ముందు ఉంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం, పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొర ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. పెన్షన్ల పెంపు, ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. పేదలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం. పేదలందరికీ ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇల్లు కూడా కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద ఆ అక్క చెల్లెమ్మలు పావులా వడ్డీకి రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం. వైఎస్ఆర్ జలయజ్ఞం, దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కళ నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. జలకళను తీసుకువస్తాం. యువత ఉపాధి, ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం. సాధించే వరకు చేస్తూనే ఉంటాం. హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊరిలోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం.
అంతేకాదు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ 50 ఇళ్లకు ఒకరు చెప్పున సేవా దృక్పథమున్న యువతీ యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా వార్డు వాలంటీర్గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటి భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా నుండి వైఎస్ఆర్ చేయూత వరకు అన్ని పథకాలను ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు. వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో, ఆ వార్డుల్లో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏదైనా కూడా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో కార్ల దగ్గర నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరత్ర ఆదాయాన్నిచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని నిరుద్యోగ యువతకి ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం. అంతేకాదు వారికి తోడుగా ఉండేందుకు వారు కార్లు కానీ, బస్సులు కానీ, ఇంకా ఇతరత్ర వాహనాలు కానీ, ఇతరత్ర పరికరాలు కానీ కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. ఇంతేకాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం. వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికి అందిస్తాం. అంతేకాదు మళ్ళీ 0 వడ్డీకే రుణాల విప్లవం మళ్ళీ తీసుకొస్తాం. ఆ వడ్డీ డబ్బు ప్రభుత్వమే, మేమే బ్యాంకులకు అక్క చెల్లెమ్మల తరపున కడతాం. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం.